సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షేక్ ఇన్నోవేటివ్స్. సో టుడే టాపిక్ వచ్చేసి స్మార్ట్ హోమ్. అయితే మీ ఇంట్లో ఉండే ఫ్యాన్స్, లైట్స్ ఇవన్నీ మీరైతే చాలా ఈజీగా మీ ఫోన్లో నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. సో నేనైతే ఈ ప్రాజెక్ట్ని సింపుల్గా ఒక ESP32 మాడ్యూల్ని అయితే యూస్ చేసి చేశాను అనమాట. అయితే ESP32 మాడ్యూల్ని మౌంట్ చేయడానికి ఇంకా రిలే మాడ్యూల్తో కనెక్ట్ చేయడానికి ఒక చిన్న PCB అయితే డిజైన్ చేశాను అనమాట. అండ్ ఒక 4 ఛానల్ రిలే మాడ్యూల్ కూడా ఒక చిన్న PCB మీద అయితే డిజైన్ చేశాను. దాని సర్క్యూట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. అయితే ఈ 2 మాడ్యూల్స్‌ని కనెక్ట్ చేయడానికి ఒక చిన్న కనెక్టర్‌ని అయితే యూజ్ చేశాను. మీకు ఫుల్ సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ రిలే డయాగ్రామ్ కూడా డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. నాకైతే ఈ ESP32 మాడ్యూల్ 370 రూపీస్‌కి అయితే వచ్చింది. అండ్ ఈ రిలేస్ ఇంకా PCBస్ అవన్నీ కలిపి ఒక 150 రూపీస్‌లో అయిపోతుంది. అంటే 550 కంటే తక్కువే పడింది. ఈ 2 మాడ్యూల్స్‌ని ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒక LED బల్బ్‌నైతే మనం కంట్రోల్ చేద్దాం. సో, ఈ LED బల్బ్‌ని కంట్రోల్ చేయడానికి ఒక చిన్న సెటప్‌నైతే నేను చేశాను. అయితే ఈ కనెక్షన్స్‌ని పైన వీడియోలో చూపించిన విధంగా అయితే కనెక్ట్ చేసుకోండి. 2000 years later. సో, దీనికి సంబంధించిన కనెక్షన్స్ అన్నీ అయితే ఫినిష్ అయ్యాయి. నెక్స్ట్ ఈ LEDని కంట్రోల్ చేయడానికి మనకు ఫోన్‌లో ఒక అప్లికేషన్ అయితే కావాలి కదా! సో, ప్లే స్టోర్‌లోకైతే వెళ్లి సెర్చ్ బార్‌లో బ్లింక్ అని టైప్ చేసి ఆ ఫస్ట్ వచ్చిన అప్లికేషన్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ డౌన్‌లోడ్ అయ్యాక మీ దగ్గర పీసీ ఉంటే పీసీ, ల్యాప్‌టాప్ అయితే ల్యాప్‌టాప్‌లోకి వెళ్లి పైకి కనిపిస్తున్న విధంగా సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక టాప్‌లో వచ్చిన దాన్నయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు బ్లింక్ వెబ్‌సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక సైన్ అప్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రెస్‌ని అయితే ఎంటర్ చేసుకోండి. ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న టిక్ బాక్స్ ఉంటుంది. టిక్ చేసి సైన్ ఇన్ అయితే ప్రెస్ చేసుకోండి. మీరేదైతే ఈమెయిల్ వెబ్‌సైట్‌లో యూజ్ చేశారో అదైతే వర్క్ అవుతూ ఉండాలనమాట. ఎందుకంటే వాళ్ళు కన్ఫర్మేషన్ మెయిల్ అయితే పంపుతారు. దాంట్లోకి వెళ్లి ఇక్కడ కంప్లీట్ సెటప్ నొక్కి పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే రిక్వైర్మెంట్స్ తగ్గట్టు క్రియేట్ చేసుకున్నాక కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేశాక ఫస్ట్ నేమ్ అయితే అడుగుతుంది. అది ఇచ్చేసి ఫినిష్ నొక్కండి. ఆ తర్వాత ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. సో, మళ్ళీ బ్రౌజర్‌లోకైతే వచ్చి లాగిన్ మీద ప్రెస్ చేసి మీరిచ్చిన ఈమెయిల్ ఇంకా పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అయిపోండి. మీకు లాగిన్ ప్రాసెస్ అంతా అయిపోయాక వెబ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. దీంట్లో లెఫ్ట్ సైడ్‌లో డెవలపర్ జోన్‌ని క్లిక్ చేయండి. డెవలపర్ జోన్ అయితే క్లిక్ చేశాక న్యూ టెంప్లెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ప్రాజెక్ట్ నేమ్‌ని అయితే సెట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ హోమ్ అని సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే మీ ఇష్టం. ఇస్తే ఇవ్వండి. లేకపోతే స్కిప్ చేసేయండి. దీని తర్వాత మనం డేటా స్ట్రీమ్ అయితే క్రియేట్ చేసుకోవాలనమాట. ఈ డేటా స్ట్రీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఫోన్‌లో ఉన్న అప్లికేషన్‌కి, ESP32కి అండ్ బ్లింక్ యొక్క క్లౌడ్ సర్వర్‌కి బ్రిడ్జ్‌లా పనిచేస్తుంది. సో, న్యూ డేటా స్ట్రీమ్‌ని అయితే క్లిక్ చేసుకొని వర్చువల్ పిన్‌ని క్లిక్ చేయండి. వర్చువల్ పిన్‌ని క్లిక్ చేశాక ఇంటీజర్ అని చెప్పి ఇక్కడ ఈ వాల్యూస్ అన్నీ డిఫాల్ట్‌గా ఉంటాయి. ఇవేమీ చేంజ్ అవసరం లేదు. సో, క్రియేట్ నొక్కండి. సో, ఇక్కడైతే మనకి సక్సెస్‌ఫుల్‌గా ఒక డేటా స్ట్రీమ్ అనేది ఇంటీజర్‌లో క్రియేట్ అయితే అయిపోయింది. టెంప్లేట్ ఇంకా డేటా స్ట్రీమ్ అయితే క్రియేట్ అయిపోయాక మనం ఇక్కడ డివైస్ అయితే క్రియేట్ చేసుకోవాలనమాట. ఈ డివైస్ మీద క్లిక్ చేసి మనం ఆల్రెడీ టెంప్లేట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి టెంప్లేట్ మీద క్లిక్ చేయండి. మనం ఆల్రెడీ స్మార్ట్ హోమ్‌ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి క్రియేట్ నొక్కండి. సో, మనకిక్కడ రైట్ టాప్ కార్నర్‌లో చూస్తే టెంప్లేట్ ఐడీ, టెంప్లేట్ నేమ్ ఇంకా అథెంటికేషన్ టోకెన్ అని చెప్పి 3 కనిపిస్తున్నాయి కదా! ఇవైతే కాపీ చేసుకోండి. ఇవైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది లేకుండా అసలు ప్రాజెక్టే లేదు. సో, మనకి ESP32 మాడ్యూల్‌లోకి కోడ్ అయితే కావాలి కదా! ఆ కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. సో, ఇందాక మనం టెంప్లేట్ ఐడీ, టెంప్లేట్ నేమ్ ఇంకా అథెంటికేషన్ టోకెన్ అయితే కాపీ చేసుకున్నాం కదా! అది తీసుకొచ్చి కోడ్‌లో పేస్ట్ చేయండి. సో, నెక్స్ట్ అయితే మీ వైఫై లేదా మొబైల్ హాట్‌స్పాట్ యొక్క SSID ఇంకా పాస్వర్డ్‌నైతే కోడ్‌లో ఎంటర్ చేయండి. సో, డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత బోర్డ్ ఇంకా పోర్ట్‌ని సెలెక్ట్ చేసుకొని కోడ్ అయితే అప్‌లోడ్ చేయండి. మొబైల్‌లో బ్లింక్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇది ఓపెన్ చేశాక మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న టెంప్లేట్ అయితే కనిపిస్తుంది.
ఆ టెంప్లేట్ ఓపెన్ చేశాక మనకి టాప్ రైట్ కార్నర్‌లో ఒక వ్రెంచ్ సింబల్ అయితే కనిపిస్తుంది. అదైతే క్లిక్ చేయండి. అది క్లిక్ చేశాక కింద ప్లస్ సింబల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బటన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మన డేటా స్ట్రీమ్‌లోకి వెళ్ళి క్రియేట్ వర్చువల్ పిన్ సేమ్ దాంట్లో క్రియేట్ చేసినట్టే ఇంటీజర్ టైప్‌ని క్రియేట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ మాక్సిమం వాల్యూ 1 అయితే పెట్టండి. పెట్టాక టిక్ కొట్టయితే బ్యాక్‌కొచ్చేయండి. బ్యాక్‌కొచ్చేసాక ఇక్కడ మీకు ఆన్ ఆఫ్ స్విచ్ అయితే టాగుల్ అవ్వడం అయితే గమనించొచ్చు. మీ ESP32 మాడ్యూల్ ఇంటర్నెట్ కనెక్ట్ అయితే టెంప్లేట్ నేమ్ పక్కన చిన్న గ్రీన్ డాట్ అయితే కనిపిస్తుంది. సో, ఇదే గైస్ మన ప్రాజెక్ట్ యొక్క ఫైనల్ అవుట్‌పుట్. అక్కడ టాగుల్ చేస్తుంటే మీకు రిలే క్లికింగ్ సౌండ్ వినిపిస్తుందనుకుంటున్నా. సో, ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.